హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమా పవన్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ అయితే షేర్ చేస్తున్నాను. ఇంకా ఈరోజు ఎర్లీ మార్నింగ్ మేమైతే ఊరి నుంచి అయితే వచ్చాము. వచ్చేసరికి 6:30 అయిపోయింది. ఇంకా వచ్చి రాగానే నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను. ఎందుకంటే జర్నీ చేశాం కదా, చాలా చిరాగ్గా ఉంటుంది. ఇంకా నార్మల్గా అయితే పడుకుంటాము. ఇంకా చిన్నుకైతే హాఫ్ డే స్కూల్స్ కదా, 7:30 కల్లా వెళ్ళిపోవాలి. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేశాను. నేను ఫ్రెష్ అప్ అయిపోయి చిన్నుకి బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి కొంచెం చపాతీ పిండి కలిపేసి సైడ్కి అయితే పెట్టేశాను. ఇంకా ఈ లోపు అయితే చిన్ను విన్నుకి స్నానం చేపించేసి రెడీ చేసేసాను. ఇంకా విన్ను స్కూల్కి వెళ్ళకపోయినా చిన్నుతో పాటు రెడీ అయిపోతాడు మార్నింగే. ఇంకా వాళ్ళిద్దరైతే ఆడుతూ ఉన్నారు. వాళ్ళ కోసం వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కింద చపాతీలు అయితే చేసేసాను. ఇంకా ఈరోజు మా చిన్ను స్నాక్స్లో కూడా చపాతీనే తీసుకెళ్ళిపోయాడు కొద్దిగా సాస్ వేసుకుని. ఇక చిన్నుని 7:30 కల్లా స్కూల్కి అయితే పంపించేసాము. ఇంకా ఆయన పంపించేస్తూ మా హస్బెండ్ మా కోసం ఇంకా టిఫిన్ అయితే తీసుకొచ్చారు. టిఫిన్ కూడా తినేసాము. ఇంకా ఇంట్లో వర్క్ వంట మొత్తం అన్ని నేను 10 కల్లా అయితే కంప్లీట్ చేసేసాను. ఇంక ఎందుకంటే పండగ వస్తుందంటే మన ఆడవాళ్ళకి పండగ పనులు చాలా ఉంటాయి కదా, నాకు కూడా అయితే చాలా ఉన్నవి. ఇంకా యాక్చువల్లీ ఊరు వెళ్ళకపోతే ఈ రోజు కల్లా మొత్తం కంప్లీట్ అయిపోయాయి. ఊరు వెళ్ళడం వల్ల కొన్ని పెండింగ్లు అయితే ఉండిపోయాయి. ఇంకా అవి చేద్దామని చెప్పేసి ఎర్లీగా వంట అన్నీ అయితే చేసేసాను. ఇంకా ఊరు నుంచి వస్తే బట్టలు కూడా తెచ్చాము, అవన్నీ కూడా అయితే ఉతికేసాను. చాలా తొందరగా అయితే అయిపోయింది ఈరోజు పని అని చెప్పి అయితే అనిపించింది నాకు. మా విన్ను కూడా ఇంకా జర్నీ చేయడం వల్ల నిద్ర లేక 10 కల్లా ఆయన నిద్రపోయాడు. ఇంకా నన్ను ఇసుకించేవారే లేరు కదా, నా పని కూడా చాలా ఈజీ. నేను ఇంకా పండగ పనులు వచ్చేసి మండేనే స్టార్ట్ చేశాను. మండే వచ్చేసి ఇంకా కిచెన్ రూమ్ మొత్తం డీప్ క్లీన్ అయితే చేశాను. ఇంకా కిచెన్లోనే ఎక్కువ వర్క్ ఉంటుంది కదా అని చెప్పేసి ఫస్ట్ కిచెన్తో అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఆ రోజు మొత్తం కిచెన్లో ఉన్న సామాన్లు అన్నీ అయితే తోమేశాను. ఫస్ట్ ఇంకా కిచెన్లో ఉన్న సామాన్లు డబ్బాలు మొత్తం అన్నీ తీసేసి వాటిలో ఉన్న సరుకులన్నీ కవర్లో పెట్టేసి సైడ్కి అయితే పెట్టేశాను. ఇంకా అవన్నీ అయితే చాలా మడ్డి పట్టేసినాయి. ఎందుకంటే మాకు గ్యాస్ స్టవ్ దగ్గర విండో లేకపోవడం వల్ల ఆయిల్ జిడ్డు, ఇంకా కుక్కర్ పెట్టినప్పుడు ప్రెషర్ అవన్నీ ఉంటాయి కదా, మొత్తం జిడ్డులా అయితే పట్టేస్తున్నాయి. ఇలా క్లీన్ చేయాల్సినప్పుడు నాకు చాలా తలనొప్పి వస్తుంది. వాటితో ఎలా చేయాలా అని చెప్పేసి ప్రతిసారి చాలా కష్టపడుతున్నాను. ఈసారి మాత్రం నేను కూడా యూట్యూబ్లో ఒక ట్రిక్ చూసి ఇంకా అదైతే ఫాలో అయిపోయాను. కొద్దిగా ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ అలాగే ఇంకా సర్ఫ్ రెండు గోరువెచ్చని నీటిలో వేసేసి డబ్బాలని అందులో ఒక 5 మినిట్స్ అయితే నానబెట్టాలి. అలా నానబెట్టిన తర్వాత ఈజీగా స్క్రబ్బర్తో రుద్దుకుంటే భలే ఈజీగా అయితే వదిలిపోయాయి. అలా అయితే ట్రై చేశాను. ఇంకా కొంచెం టైం పట్టినా కానీ అన్ని డబ్బాలు అలానే క్లీన్ చేశాను. ఎంత మెరిసిపోతున్నాయి తలతలం అంటే చాలా బాగా నీట్గా అయితే వచ్చేసాయి. ఇంకా అలా డబ్బాలన్నీ నీట్గా కడిగేసి మంచిగా ఎండలో అయితే ఆరబెట్టేశాను. అవన్నీ ఆరుతున్నంతసేపు ఇంకా కిచెన్ మొత్తం అంతా నీట్గా దులిపేసి క్లీన్ చేసి చక్కగా అల్మార్లో పేపర్లు అన్నీ వేసేసి మళ్ళీ ఆ డబ్బాల్లో సరుకులన్నీ పోసేసి ఇంకా నీట్గా అయితే సర్దేశాను. ఇంక ఇదంతా చేయడంలో మా హస్బెండ్ కూడా నాకు చాలా హెల్ప్ చేశారు. ఇంకా ఆయన చేయకపోతే టైం చాలా పట్టేసేది. ఇంకా మా హస్బెండ్ కొంచెం హెల్ప్ చేయడం వల్ల నేను మార్నింగ్ 10కి అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఈవినింగ్ 7 అయితే అయింది. ఇంకా మధ్యలో ఎన్ని పనుల్లో పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళకి తినిపించుకుంటూ అప్పుడే బాత్రూమ్స్ అంటారు, టాయిలెట్స్ అంటారు, ఇవన్నీ చూసుకుంటూ చేసుకునేసరికి అంత టైం అయితే పట్టింది. నిజంగా చాలా వీక్నెస్ అయిపోయాను ఆ రోజు. నాకైతే చాలా వీక్ అనిపించింది. ఇంకా క్లీన్ చేసుకోకపోతేనేమో ఇది ఎలా ఉంటుంది కదా, ఇంకా అందుకని చెప్పేసి చేశాను. చాలా బాగుంది. మొత్తం చేసిన తర్వాత ఆ వంటగదిని చూసుకుంటే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా నా వీక్నెస్ కూడా ఎగిరిపోయినట్టు అనిపించింది. చాలా బాగున్నాయి, తలతరం అంటూ మెరిసిపోతున్నాయి అసలు. ఇంకా మీకు ఎలా అనిపించిందో నాకైతే కమెంట్ చేయండి. ఇంకా ఈరోజు మొత్తం బెడ్రూమ్ హాలు కూడా క్లీన్ చేసి రేపు అన్నీ ఉతికేసి ఇంకా పండగ రోజుకి అన్నీ నీట్గా పెట్టేద్దామని చెప్పి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.